పెట్టుబడి పెట్టాలనుకునే చాలామందిని ఒకే ఒక ప్రశ్న వెంటాడుతూ ఉంటుంది. నిజానికి ఆ ప్రశ్న వాళ్ళని ముందుకు అడుగెయ్యనివ్వకుండా ఆపేస్తోంది. అయితే దానికి సమాధానం మనం అనుకున్న దానికంటే చాలా చాలా సులభం. ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదిద్దాం. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన టైం ఏది? అబ్బా, ఈ ఒక్క ప్రశ్న చాలండి ఎంతోమందిని ముందుకు ఒక్క అడుగు కూడా వేనివ్వకుండా స్తంభింపచేస్తోంది. మార్కెట్ని కరెక్ట్గా టైం చేయగలమా అనే ఆలోచనతోనే వాళ్ళు నిరంతరం సతమతమవుతూ ఉంటారు. కాని అసలు విషయం ఏంటంటే, మనం అడుగుతున్న ఆ ప్రశ్నే తప్పు. సంపదను నిర్మించడంలో మొదటి అడుగు ఈ తప్పుడు ప్రశ్నను సవాలు చేయడమే. ఈ ప్రశ్న అడగడం ద్వారా మనం అసలు పాయింట్ని పక్కదారి పట్టిస్తున్నాం. అలా అయితే మనం అడగాల్సిన సరైన ప్రశ్నేంటి? ఈ విశ్లేషణలో మనం ఆ సరైన ప్రశ్నేంతో తెలుసుకోవడమే కాదు, దానికి ఒక పవర్ఫుల్, డేటా ఆధారిత సమాధానం కూడా చూద్దాం. మార్కెట్ని కరెక్ట్గా టైం చేద్దామని ప్రయత్నించే కన్నా దానికొక పవర్ఫుల్, డేటా ఆధారిత ప్రత్యామ్నాయం ఉంది. అదే కన్సిస్టెన్సీ, అంటే స్థిరత్వం. ఇదేనండి సంపద సృష్టికి అసలైన పునాది. ఈ ఒక్క మాట గుర్తుపెట్టుకోండి చాలు. పరిపూర్ణతను స్థిరత్వం ఓడిస్తుంది. సింపుల్గా ఉంది గదూ, కానీ చాలా పవర్ఫుల్ సూత్రం. పర్ఫెక్ట్ టైం కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కన్నా స్థిరంగా సరైన పని చేసుకుంటూ పోవడమే ముఖ్యం. సరే, ఇప్పుడు ఈ స్లైడ్లో ఒక ఇంట్రెస్టింగ్ ఉదాహరణ చూద్దాం. 1995లో ఇద్దరు ఇన్వెస్టర్లు ఉన్నారనుకుందాం. ఇద్దరూ ₹1000తో మొదలుపెట్టారు. ఒకరేమో స్థిరంగా ఇన్వెస్ట్ చేసే వ్యక్తి. మార్కెట్ ఎలా ఉన్నా, పైకి వెళ్ళినా కిందకు పడినా పట్టించుకోకుండా ప్రతి నెలా ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నారు. ఇంకొకరేమో మార్కెట్ని టైం చేద్దామని ప్రయత్నించారు. 2008లో పెద్ద క్రాష్ వచ్చింది కదా, ఆ టైంలో కూడా మన స్థిరమైన ఇన్వెస్టర్ కొనడం ఆపలేదు, కొనసాగిస్తూనే ఉన్నారు. ఇక చూడండి, 2025 వచ్చేసాకి వాళ్ళిద్దరి సంపద మధ్య అంత తేడా ఉందో. అది స్థిరత్వం యొక్క శక్తి అంటే. ఈ స్థిరత్వాన్ని మన ఇన్వెస్టింగ్లో ఒక అలవాటుగా మార్చుకోవడానికి ఒక మంచి పద్ధతి ఉంది. అదే డాలర్ కాస్ట్ యావరేజింగ్. అంటే ఏమీ లేదండి, మార్కెట్ పెరిగిందా తగ్గిందా అని చూడకుండా ప్రతీ నెల ఒకే టైంకి ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేయడం. ఉదాహరణకి, ప్రతీ నెల 1వ తారీఖున నేను ₹5000 పెడతాను అని ఫిక్స్ అవ్వడం. ఇలా చేయడం వల్ల ఎమోషన్స్ని పక్కన పెట్టొచ్చు, లాంగ్ టర్మ్లో మనకు యావరేజ్గా మంచి ధరకే యూనిట్స్ వస్తాయి. వావ్! ఈ చార్ట్ చూడండి, ఇదొక అద్భుతం. స్థిరంగా ఇన్వెస్ట్ చేయడం వల్ల టైం ఇంకా కాంపౌండింగ్ ఎఫెక్ట్ కలిసి అసాధారణమైన సంపదను ఎలా సృష్టిస్తాయో ఇక్కడ చూడొచ్చు. అంటే మీ డబ్బు మీకోసం ఇంకా డబ్బుని సంపాదించడం మొదలుపెడుతుందన్నమాట. ఒకసారి గమనించండి, మొదటి 10 ఏళ్లకు వచ్చిన గ్రోత్ కన్నా 3వ దశాబ్దంలో వచ్చిన గ్రోత్ ఎంత వేగంగా, ఎంత ఎక్కువగా ఉందో. ఇదంతా కేవలం సహనం, స్థిరత్వం, ఈ రెండిటి వల్లే సాధ్యం. సరే, ఇప్పుడుదాకా థీరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దాని ఆచరణలో ఎలా పెట్టాలో చూద్దాం. సంపదను నిర్మించడంలో మన చేతుల్లో ఏముంది? మనం వేటిని కంట్రోల్ చేయగలమో వాటిపైనే మన ఫోకస్ పెడదాం. చాలామంది ఏమనుకుంటారంటే, ఎక్కువ రిటర్న్స్ వస్తేనే డబ్బులొస్తాయని. కానీ నిజానికి మన సంపద మీద ఎక్కువ ప్రభావం చూపించేది మన సేవింగ్స్ రేట్. అంటే మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది. మన సేవింగ్స్ రేట్ని పెంచుకోవడం అనేది మన చేతుల్లో ఉన్న ఒక సూపర్ పవర్ లాంటిది. అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడం, మన ఆదాయాన్ని పెంచుకోవడానికి దారులు వెతకడం, ఇలాంటి వాటి ద్వారా దీన్ని మనం ఖచ్చితంగా సాధించవచ్చు. ఈ ఉదాహరణ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కువ సేవింగ్స్ రేట్ అనేది లాంగ్ టర్మ్లో ఎంత పెద్ద తేడా చూపిస్తుందో. నెలకు 5,000 పెట్టేవాళ్లకి 20,000 పెట్టేవాళ్లకి మధ్య 20 ఏళ్ల తర్వాత వాళ్ల సంపదలో ఎంత గ్యాప్ ఉంటుందో చూడండి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, రిటర్న్స్ కాదు, మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తున్నాం అన్నదే కీలకం. ఈ స్లైడ్ చాలా చాలా ముఖ్యం. చూడండి, మార్కెట్ రిటర్న్స్ ఎలా ఉంటాయి, ఎకానమీ ఎలా ఉంటుంది అనేవి మనం కంట్రోల్ చెయ్యలేం. వాటి గురించి టెన్షన్ పడి మన ఎనర్జీ వేస్ట్ చేసుకోవడం అనవసరం. దానికి బదులుగా మన కంట్రోల్లో ఉన్న వాటిపై ఫోకస్ పెట్టాలి. అవేంటంటే మన సేవింగ్స్ రేట్, మన స్థిరత్వం, ఇంకా మన క్రమశిక్షణ. అసలైన ఫైనాన్షియల్ రిజల్ట్స్ని ఇచ్చేవి ఇవే. డబ్బు సంపాదించడం అనేది 20% లెక్కలైతే 80% మన సైకాలజీ. ఇన్వెస్ట్ చేసేటప్పుడు మన ఎమోషన్స్ మనల్ని ఎలా దెబ్బతీస్తాయి, వాటిని దాడుకుని మనం ఎలా ముందుకెళ్లాలి, ఒక డిసిప్లిన్డ్ మైండ్ సెట్ని ఎలా అలవర్చుకోవాలి అనే విషయాలు ఇప్పుడు చూద్దాం. ఈ మాట ఎప్పటికీ గుర్తుంచుకోండి, భయమే అతిపెద్ద పెట్టుబడి శత్రువు. ఇది నిజం. మార్కెట్లు పడిపోయినప్పుడు భయం మనతో తప్పుడు నిర్ణయాలు చేయిస్తుంది. మన సంపదను నాశనం చేయది మార్కెట్ పతనం కాదు, ఆ పతనమైన టైంలో మనం భయంతో తీసుకునే నిర్ణయాలే. మనం చరిత్రను చూస్తే ఒకటి స్పష్టంగా అర్థమవుతుంది. మార్కెట్ పతనాలనేవి
తాత్కాలికం. ఈ టైం లైన్ చూడండి. మార్కెట్ పడిపోయినప్పుడు భయంతో అమ్మేసిన వాళ్ళు నష్టపోతారు, కాని ధైర్యంగా నిలబడి తమ ప్లాన్ ప్రకారం ఇన్వెస్ట్ చేస్తూనే ఉన్నవాళ్లు లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా లాభపడతారు. అయితే ఈ పతనాలు ఎప్పుడు ఆగుతాయో ఎవ్వరూ చెప్పలేరు, కాబట్టి జాగ్రత్తగా ఉండటం మాత్రం చాలా ముఖ్యం. సో అసలు మనం నేర్చుకోవాల్సిన పాఠమేంటంటే, షార్ట్ టర్మ్లో వచ్చే మార్కెట్ గొడవల్ని పట్టించుకోకుండా లాంగ్ టర్మ్ విజన్తో ఉండాలి. మీ సంపదను గడియారంతో కాదు, క్యాలెండర్తో కొలవండి. రోజువారీ వార్తలు మనల్ని భయపెట్టొచ్చు, కాని నిజమైన సంపద అనేది కొన్ని దశాబ్దాల పాటు ఓపికగా నిర్మించబడేది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న విషయాలన్నింటినీ కలిపి ఒక సింపుల్, పవర్ఫుల్ మంత్రంగా మార్చుకుందాం. ఇదే మన విజయానికి అసలైన కీలకం. సంపదను నిర్మించడంలో మనకు అతిపెద్ద అడ్డంకి మనకు తెలియకపోవడం కాదు, అది అస్థిరత్వం. అసలైన యుద్ధం మార్కెట్తో కాదు, మనతో మనకే. ఏం చేయాలో చాలామందికి తెలుసు, కాని దాన్ని స్థిరంగా, కన్సిస్టెంట్గా చెయ్యరు. ఆ అస్థిరత్వమే అసలైన శత్రువు. సంపదను సృష్టించే వాళ్ల స్ట్రాటజీ చాలా సింపుల్గా ఉంటుంది. మార్కెట్లు బాగున్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తారు, మార్కెట్లు పడిపోయినప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. వాళ్ళు ఫాలో అయ్యేది ఒకే ఒక సింపుల్ రూల్. అదేంటంటే, ఇదే ఆ ఫైనల్ మంత్రం, జస్ట్ కీప్ బయింగ్. అంటే కొంటూనే ఉండండి, అంతే. మార్కెట్ని అంచనా వేయడానికి ప్రయత్నించొద్దు, వార్తలు చూసి భయపడొద్దు, మీ ఎమోషన్స్ని మిమ్మల్ని కంట్రోల్ చేయనివ్వద్దు. మీ ప్లాన్కి కట్టుబడి ఉండండి, డిసిప్లిన్తో స్థిరంగా కొంటూనే ఉండండి. సంపదను సృష్టించడానికి ఇంతకన్నా సింపుల్, ఇంకా ఇంతకన్నా పవర్ఫుల్ మార్గం మరొకటి లేదు. ఈరోజే మొదలుపెట్టండి, మీ భవిష్యత్తు మీకు థ్యాంక్స్ చెప్తుంది. जय हो जय हो भारत माता की जय।